అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు గురించి వర్ణించాలంటే కొన్ని వాక్యాలు గుర్తొస్తున్నాయి. అద్భుతం జరిగే ముందు ఎవరు దాన్ని గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు. ఈ రోజు ఒక అద్భుతం అండి. ఎందుకంటే ఒక పాట సమాజాన్ని మేల్కొలిపే తూటలాగా పనికొస్తుందని తన గాత్రంతో నిరూపించిన గొప్ప వ్యక్తి గుమ్మడి విఠలరావు గారు, గద్దర్ గారు. అలాంటి వ్యక్తి పేరు మీద ఇవాళ మాకు ఈ గౌరవం దక్కడం మాకు ఆస్కార్ కంటే పెద్ద గౌరవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలంగాణ గవర్నమెంట్ వారందరికీ ఈరోజు మీరు ఇచ్చిన అవార్డు మాత్రమే కాదండి, ఎంతో మందికి ఒక మోటివేషన్. అంటే ఒక ఊర్లో నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు, ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరూ కూడా కలగనొచ్చు, ఆ కళను అందరి దగ్గర తీసుకెళ్ళచ్చు, అందరి మధ్యలో ఇలాంటి ఒక గొప్ప అవార్డు తీసుకురావచ్చు అని మీరు అందరూ ఒక అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అలాంటి ఇప్పుడు గద్దర్ గారు ఇచ్చిన అవార్డు గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఆయన తర్వాత అలాంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తి కావాలి. దానికి నారాయణమూర్తి గారు మీరు ఒప్పుకొని రావడం ఈ రోజు మేమందరం మా జీవితంలో మర్చిపోలేని క్షణం సార్. థ్యాంక్ యూ సో మచ్. తమ్మిరెడ్డి భరద్వాజ్ గారికి ఇక్కడికి వచ్చినందుకు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈ రోజు ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుతున్నారు, బట్ మొదలు పెట్టినప్పటి నుంచి మీరు ఖచ్చితంగా గొప్ప పనులు చేస్తారని నమ్మిన అతి తక్కువ వ్యక్తులు తమ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సింది ఉందండి. ఏదంటే సో ప్రతి భారతీయుడికి నరాల్లో భగవద్గీత ఉంటుంది. మా అందరి భగవద్గీత శ్రీ రామోజీరావు గారు. ఆ భగవద్గీతను మాకు నేర్పించిన వ్యక్తి శ్రీ బాపినేడు గారు. సో మేమందరం మొదలైనప్పుడు, నేను సాయి కృష్ణ మేమందరం మొదలైనప్పుడు మా అందరికి బాపినేడు గారు చెప్పింది ఒకటే, కొత్త టాలెంట్ కి ఒక రోడ్ వేయండి అయ్యా, కొత్త టాలెంట్ కి ఒక రోడ్ వేయండి అయ్యా అని. ఆ పదం ఎవరు చెప్పలేదు, ఆయనే చెప్పారు. సో కొత్త టాలెంట్ కి రోడ్ వేయమన్నారు సార్. ఇవాళ ఆ రోడ్ ఒక హైవే అయింది సార్. రేపు అదే రోడ్ ఒక ఓఆర్ఆర్ అవ్వాలని, ఒక పెద్ద ఫ్లైఓవర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రామోజీరావు గారితో మొదలుపెట్టి బాపినేడు గారు, సాయి కృష్ణ అందరూ చేస్తున్న పని ఏంటంటే ఎదగడం అంటే మనం ఒకటే కాదు, మన చుట్టూ వాళ్ళు ఎదగడం, మనం ఒక రోడ్ వేసి మనం వెళ్ళిన తర్వాత కూడా ఆ రోడ్ కంటిన్యూ చేయడం అనేది, ఆ థాట్ ప్రాసెస్ గొప్పది. అందుకే ఈనాడులో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఈటీవీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, పనిచేసి ఎక్కడున్న వాళ్ళైనా సరే జీవితంలో వాళ్ళ గురించి, వాళ్ళని ఈటీవీ గురించి అడిగితే ఎవరైనా గొప్పగా మాట్లాడతారు. ఎందుకంటే అది గొప్ప సంస్థ, ఎందుకంటే అక్కడ గొప్ప మనుషులు ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనలీ ఇది చాలా పెద్ద బాధ్యతను పెంచింది, మా అందరికి మాత్రమే కాదు మీ అందరికి కూడా. సో ఎవ్రీ ఇయర్ గద్దర్ అవార్డ్ లిస్ట్ లో మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక అరుదైన పురస్కారం. ఈరోజు ఆయన ఉండుంటే ఇంకా గొప్పగా ఉండేదని అనిపిస్తూ ఉంది, బట్ ఆయన ఎక్కడున్నా ఇలాగే అందరినీ దీవిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. చివరిగా మా అందరినీ ఇంతగా ప్రోత్సహిస్తున్న మొదటి ఆడియన్స్ కంటే ముందు మీడియా ఉన్నారు. ఎందుకంటే ఆడియన్స్ వరకు మీడియానే మమ్మల్ని తీసుకెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేము లేము, వీళ్ళు ఎవరూ లేరు. అండ్ టు ఆల్ అవర్ ఈటీవీ ఆడియన్స్, మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా ఒమ్ము చేయకుండా అందరం పనిచేస్తున్నామని చెప్తున్నాను. చివరిలో ఏంటంటే, సో చాలా సార్లు ఇక్కడ దర్శకులు కనిపిస్తుంటారు, మేము కనిపిస్తుంటాం, బట్ కనిపించని సోల్జర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళే ఈటీవీ టీం అందరూ. ప్లీజ్ కమ్ ఆన్ టు ద రేస్, ప్లీజ్ కమ్ క్విక్, ప్లీజ్ కమ్ ఫాస్ట్. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రతి సినిమా, ప్రతి కథ ఆడియన్స్ వరకు చేరుకోవాలంటే మేమందరం ఎలా కష్టపడతాం, ప్రతిరోజు ప్రతి గంట వాళ్ళు బతికేది ఆ కథను చెప్పడానికే. సో అలాంటి వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా యంగ్స్టర్సే. సో ఈ రోజు దక్కిన పురస్కారం ఇక్కడ మీకు మాత్రమే కాదు, మాకు మాత్రమే కాదు, ఇలా పనిచేసే ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్, ఎస్పెషలీ టు ద జ్యూరీ అండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అందరికీ మీరు పెట్టిన నమ్మకాన్ని ఎప్పటికీ ఈటీవీని మమ్ము చేయదని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సో దీస్ ఆర్ ద ఫెంటాస్టిక్ టాలెంటెడ్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ కాంటెంట్ దట్ యు ఆర్ సీయింగ్ ఫ్రమ్ ఈటీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే కాంటెంట్ కదా మీరు మాట్లాడుతుంటే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. హెడ్ ఆఫ్ ఈటీవీ సాయి కృష్ణ గారు మాట్లాడాల్సిందో కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ గద్దర్ అవార్డ్స్ విన్నర్స్ కార్యక్రమానికి వచ్చిన నారాయణమూర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి పురస్కారానికి, ఇలాంటి వారి గురించి మాట్లాడటానికి మీకన్నా పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు ఎవరు లేరని మా ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, పూజా నాగేశ్వర గారికి, వరా గారికి థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ అవార్డ్స్ లిస్ట్లో మీరు కూడా ఉండాలని, మీతో పాటు మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఈటీవీ అయినా ఎవరైనా కానీ without the writers and directors, nothing is possible here. And thanks to all the writers and directors
who made this possible and make ETV stand today what it is. And thank you to all the writers and director once again. మీరు లేకపోతే నిజంగా ఎవరు లేరు. మై సిన్సియర్ థ్యాంక్స్ టు రామోజీరావు సార్. మీరు వేసిన విజన్, మీరు చూపించిన కళ ఈ రోజు ఇంత ఇలా అవుతుందని అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ బాపిరెడ్డి సార్. యూ మేడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఫర్ ఎస్. అండ్ ఇలా మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఈటీవీ ఇలా ఉంచడానికి కారణమైన 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఆడియన్స్ తెలియదు. శ్రీ మనోహర్ గారు, శ్రీ చౌదరి గారు, శ్రీ మూర్తి గారు, శ్రీ నూర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్ బీన్ కంటిన్యూస్ సపోర్ట్ సిస్టమ్ టు ఈటీవీ విన్ అండ్ our creative producers who are here, and thank you so much. Next year కూడా ఇలానే బ్యాక్ టు బ్యాక్ లైన్ అప్ కాంటెంట్స్ ఉన్నాయి, చూడండి. అండ్ మమ్మల్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరందరూ ఇప్పుడే కనిపిస్తున్నారు, అందులో అందరూ మాట్లాడితే బాగుంటది, పేరు చెప్పి మాట్లాడితే బాగుంటది. నాకు కొంతమంది తెలుసు. మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్. యా, ఏంటి అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు రండి ఇక్కడికి మధ్యలోకి. యా, ఫస్ట్ పేరు చెప్పండి. బికాజ్ యా, బాపినేడు గారు, సాయి కృష్ణ గారు, నితిన్ గారే తెలుసు, ఇంకా వెనకాల టీం అందరి పేర్లు మాకు తెలియదు, ఇప్పుడు నుంచి తెలుస్తుంది. యా, సో హాయ్ అండి, నా పేరు తన్మయ్. సో నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఫర్ అనగనగా అండ్ రాజు వెట్స్ రాంబాయ్. హాయ్ సార్, నారాయణమూర్తి గారు, సార్ బర్జా సార్, హాయ్ సార్, నమస్తే అండి. సో థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు, అండ్ ఆల్ జ్యూరీ మెంబర్స్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. అంటే స్ట్రాంగ్ కథ ఉంటే చేతిలో చాలు, ఎంత హైట్స్ కన్నా మనం వెళ్ళొచ్చు అనేది ఇట్స్ గ్రేట్ ఎగ్జాంపుల్ అది. రెండోది ఏంటంటే ఈసారి వచ్చిన గద్ర అవార్డ్స్ లో 3 సినిమాలు, చిన్న సినిమాలు, 3 డెబ్యూటెంట్ డైరెక్టర్సే. సో అంటే ఇక్కడ హంగులకు కాదు, ఆర్ట్కి ప్రామినెన్స్ ఉంటుంది అని చెప్పనేసి ఇంకోసారి నిరూపితమైంది. సో మాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా బాపినేడు గారికి, సాయి గారికి, ఇంకా నితిన్ గారికి, వారు ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మేమేం చేద్దామన్నా కానీ ఈ కథ బాగుంటది, మనం చేద్దామని అంటే వాళ్ళు కూడా అంతే నమ్మి చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ మార్తాన్, కంగ్రాట్స్ సన్నీ, అండ్ కంగ్రాట్స్ సాయిలు అలియాస్ బోస్ బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ తన్మయ్ గారు. అండ్ నెక్స్ట్ రండి, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. బేసిక్ గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే అన్న చెప్పినట్టు, సాయన చెప్పినట్టు, బెస్ట్ రైటర్స్, బెస్ట్ డైరెక్టర్స్ ఉంటేనే ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక సినిమా కానీ ముందుకెళ్తుంది. ఆ బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ రైటర్స్ పట్టుకోవడమే మా పని. సో మేము అది సరిగ్గానే చేసామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా సరిగ్గా చేశారు అనుకోవడం ఏమిటి. అండ్ నెక్స్ట్, ఓకే, ఎలాగో మీ తర్వాత ఆయనైనా మాట్లాడాలి, రండి. హలో అండి, నా పేరు సుహాస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. నేను కానిస్టేబుల్ కనకం అనే ఒక వెబ్ సిరీస్ కి చేశానండి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా. సో యా, బేసిక్ గా మా టీం మేమందరం బాగా చాలా క్లోజ్ గా ఉంటాము అండ్ చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటాము. అండ్ పెద్ద స్ట్రెస్ ఏ ఉండదు, కానీ స్ట్రెస్ లో ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి రైటర్ ని పట్టుకోవడమే స్ట్రెస్ అండి. వాళ్ళు దొరికేంత వరకు మేము వేటాడుతూనే ఉంటాము. అది అండ్ మాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తున్న బాపినేడు గారికి అండ్ సాయి నితిన్ గారికి థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. నా యా, హాయ్ అండి, అవార్డ్స్ వచ్చిన అందరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంత సీరియస్నెస్ ఎందుకు? మీ పేరు చెప్పలేదు. నా పేరు సుహృత్ అండి. సుహృత్? నా పేరు సుహృత్ అండి. సుహృత్, ఓకే, థ్యాంక్ యూ సుహృత్ గారు. అండ్ నెక్స్ట్, యా. హాయ్ అండి, నా పేరు సాయి కృష్ణ. గీత గారు షార్ట్ అండ్ స్వీట్ అన్నారు,
కొంచెం టెన్షన్గా ఉంది. బట్ అవన్నీ వెనకాల మాట్లాడుకునేవి మీరు మైక్ నుంచి చెప్పేశారు. ఓకే, పర్లేదు. అంతే, నీకు అందుకే నేను చెప్పాను. థ్యాంక్ యూ. అంటే నేను షార్ట్ అండ్ స్వీట్ అన్నాను కానీ పేరు చెప్పించే థ్యాంక్ యూ సాయి కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రమోదేష్ గారు రండి. హాయ్ అండి, నా పేరు ప్రమోదేష్. నేను 3 ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నాను. అవి నెక్స్ట్ ఈ ఇయర్లో రిలీజ్ అయిపోయేవి. సో మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్న మా సాయి కృష్ణ గారికి అండ్ నితిన్ గారికి అండ్ బాపినేడు గారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మాకి ఇన్ని అవార్డ్స్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రండి. సరే, మీరు తర్వాత అయినా మాట్లాడాల్సిందే కదా, రండి. హాయ్ అండి, నా పేరు సంధ్య. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా అవార్డ్స్ ఈరోజు 7 అవార్డ్స్ ఈటీవీకి వచ్చినాయి అంటే అది ఒక్కరిదే కాదండి, టీం అందరూ కూడా. బికాజ్ ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ రిలీజ్ అయినా కూడా మేమందరం కూడా అంతే ఎఫర్ట్ పెడతాం. ఒక్కరికి అవార్డు వచ్చినా కూడా టీం అందరికీ మాకు అవార్డు వచ్చిందనే అనుకుంటాము. బికాజ్ ఎందుకంటే ఇట్స్ టీమ్ వర్క్. మేమందరం కూడా ఈ ప్రాజెక్ట్ వాళ్ళేది, ఆ ప్రాజెక్ట్ వాళ్ళదని చెప్పి అనుకోము. అండ్ 9 to 5 జాబ్ చేసేలాగా కూడా కాదు మాది. అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అందరూ కూడా మిడ్ నైట్ కూడా దెయ్యాలు తిరిగే టైంలో కూడా పనిచేస్తూనే ఉంటారు. అందుకే ఈ సక్సెస్ అనేది వచ్చింది. బికాజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ సక్సెస్ కి ఇదంతా కూడా ఇచ్చిన సాయి గారికి, ఇంకా నితిన్ గారికి, బాప్నట్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం అంటే కూడా వాళ్ళే అన్నమాట మెయిన్ రీజన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, అందరికి నమస్కారం అండి. నా పేరు వరుణ్. ఐఎమ్ న్యూ టు ద టీమ్. సో యా, విన్నర్స్ అందరికి కంగ్రాట్స్. అండ్ పర్సనలీ నాకు లిటిల్ ఆర్ట్స్ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ అ రైటర్ ఆర్ లైక్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఆ ఫిల్మ్ కి రావడం అండ్ నేను అక్కడ మాట్లాడడం ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ బ్రో. యా, ఐఎమ్ న్యూ టు ద టీమ్. బాపినేడ్ సార్ కి, నితిన్ అండ్ సాయి గారికి అందరికి థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ do justice to my job. Yeah. yes. సో ఫైనల్ గా ఒక పర్సన్ ఉన్నారు. ఆయన మీరు కనిపించొద్దనే కదా వెనకాల దాక్కున్నారు మీరు. అదేం లేదండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు కార్తిక్. సో విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నాకు ఈ ఆర్గనైజేషన్ లో పనిచేసే ఛాన్స్ ఇచ్చినందుకు లైక్ బాపినేడు గారికి అండ్ సాయి కృష్ణ గారికి, నితిన్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కృష్ణ గారిని, నితిన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకున్నా. మిగిలిన వారందరూ కూర్చోండి. థ్యాంక్ యూ. ఇలానే మాట్లాడే అవకాశాలు బోలెడన్ని వస్తాయి, ఎందుకంటే అన్ని మంచి కాంటెంట్ మీరు అందరూ